నమస్కారం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హనుమానంజనాసూను వాయుపుత్రో మహాబలః రామేష్టః ఫల్గుణసఖः పింగాక్షో అమితవిక్రమः ఉదధిక్రమణశ్చైవ సీతాశోకవినాశకः లక్ష్మణప్రాణదాతా చ దశగ్రీవస్య దర్పః ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదళాయతాక్షం రామం నిశాచరవినాశకరం నమామి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. నమోస్తు రామాయ స లక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. తదున్నసం పాండురదంతమవ్రణం శుచిస్మితం పద్మపలాసలోచనం ద్రక్ష్యేతదార్యావదనం కదాన్వహం ప్రసన్నతారాధిపతుల్యదర్శనం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. సర్వవేదార్థతత్వజ్ఞం వేదార్థప్రతిపాదకం పురాణసారసర్వజ్ఞం కృష్ణం వందే జగద్గురుం. ఓం అస్మద్గురుభ్యో నమః. యుద్ధానికి అంతా కూడా సిద్ధం అయిపోయిన తర్వాత శ్రీరామచంద్రుడు ఇంకా చివరిసారిగా ఒకసారి ప్రయత్నం చేద్దాం, రావణుడి యొక్క బుద్ధి మారుతుందేమో అని అంగదుణ్ణి తన మాటగా తన సందేశం ఇచ్చి పంపించాడు. ఆ రావణుడితో ఏమేం చెప్పాలి, సందేశాన్ని ఎలా చెప్పాలి అనేటువంటిది చెప్పి, నువ్వు గనక నన్ను శరణు వేడి సీతను తీసుకొచ్చి అప్పగించడం కనుక చేయకపోయావో నేను నా తీక్ష్ణమైనటువంటి బాణాలతో ఈ ప్రపంచంలో అసలు రాక్షసులు అనేటువంటి వాళ్ళు లేకుండా చేసేస్తాను, నిర్మూలన చేసేస్తా అన్నాడు.
అలాగే విభీషణుడు రాక్షస శ్రేష్ఠుడైనటువంటి వాడు, మీలో శ్రేష్ఠుడైనటువంటి వాడు, ధర్మాత్ముడు, ఆయన నాతో పాటు కూడా ఉన్నాడు. తప్పనిసరిగా లంకకి నిష్కంటకమైనటువంటి రాజ్యం ఆయనకి ప్రాప్తమవుతుంది, అధిపతి ఆయన అవుతాడని చెప్పాడు అన్నమాట. నహి రాజ్యం అధర్మేణ భోక్తుం క్షణమపి త్వయా శక్యం మూర్ఖ సహాయేన పాపేన అవిదితాత్మనా. నువ్వు చాలా పాపం ఆచరించినటువంటి వాడివి, పాపివి నువ్వు. నీకు అసలు నీ స్వరూపం, నీ రూపం, అసలైనటువంటి రూపం ఏమిటి అనేటువంటిది నీకు అర్థమవదు, నీకు తెలియటం లేదు. నువ్వు చాలా మూర్ఖమైనటువంటి విధంగా ప్రవర్తిస్తున్నావు. అందుకని అధర్మపూర్వకంగా నువ్వు ఇప్పుడు ఇంకా ఒక క్షణం కూడా ఈ రాజ్యాన్ని నువ్వు పాలించడానికి అవకాశం లేదు, అయిపోయింది నీ పని. అంటే ఇక్కడ నువ్వు పాపేన అవిదితాత్మన అంటే విదిత అంటే తెలిసినటువంటి, అవిదిత అంటే తెలియనటువంటి ఆత్మన అంటే నువ్వు నీ స్వరూపం ఏమిటో నీకు తెలియదు అంటున్నాడు. అంటే అర్థం ఏమిటి, అసలు నువ్వు ఎవరివో అనేటువంటిది నీకు తెలిసి ఉంటే నువ్వు ఇలాంటి పని చేయవు. తనెవడో తను తెలిస్తే రాముడెవడో తెలుస్తుంది వాడికి. తాను ఆయన యొక్క ద్వారపాలకుడు అని గుర్తొచ్చిందనుకోండి, ఆయన మన స్వామి అని తెలుస్తుంది. అప్పుడు ఇదంతా ఉండదు, పాపాచరణం ఇదేం ఉండదు. కానీ అలా తెలిసే అవకాశం లేదు, ఎందుకంటే వాడికి శాపం ఉంది. తప్పనిసరిగా రాముడి చేతిలో హతుడు అవ్వాల్సిందే. అందుకని వాడికి ఇప్పుడు అలా తెలిస్తే కుదరదు. యుద్ధస్వమాధృతిం కృత్వా శౌర్యమాలభ్య రాక్షస మత్శరైస్త్వం రణే శాంతస్తతః పూతో భవిష్యసి. నువ్వు నీ శౌర్యం దాన్ని ఆశ్రయించుకుని ధైర్యంగా నాతో యుద్ధం చేయి. ఇంకెలాగో నీకు మార్పు రాదు కాబట్టి అప్పుడు నా బాణాలతో నీకు ఈ రణభూమి దీని యందు శాంతి కలుగుతుంది. అంటే నీ ప్రాణాలు బయటకు ఎగిరిపోయిన తర్వాత నా బాణాలతో నీకు శాంతి కలుగుతుంది. అప్పుడు నువ్వు తప్పకుండా పవిత్రుడు అవుతావు. నువ్వు చేసినటువంటి పాపాలన్నీ క్షాళనం అయిపోతాయి. అంటే ఎప్పుడైతే రాముని యొక్క బాణాలతో వాడి ప్రాణాలు ఎగిరిపోతాయో అప్పుడు వాడు ఈ రాక్షస అయినటువంటి రూపం అయిపోతుందిగా. అందుకని వాడు అప్పటిదాకా చేసినటువంటి పాపాలన్నీ కూడా ఆ శాపవశం వల్ల ఆచరించినటువంటివి కాబట్టి ఆ శాప ప్రభావం వల్ల వీడు రాక్షసుడుగా ఉన్నటువంటిది పోతుంది కాబట్టి నువ్వు ఇంకా అప్పుడు పునీతుడు అవుతావు. యద్యావిశసి లోకాన్ స్త్రీన్ పక్షీభూతో నిశాచర మమ చక్షు పథం ప్రాప్య న జీవన్ ప్రతియాస్యసి. నా దృష్టిలో పడిన తర్వాత నువ్వు పక్షి రూపంలో 3 లోకాల్లో ఎక్కడ దాక్కున్నా సరే నువ్వు నీ అసలు రూపానికి జీవించి అసలు రూపానికి రాలేవు. అంటే నువ్వు మారువేషం వేసుకుని ఒకవేళ నా దగ్గర తప్పించుకుపోదామని చెప్పి పక్షి రూపం ధరించి 3 లోకాల్లో ఎక్కడ తిరిగినా సరే నా నుంచి నిన్ను రక్షించుకోలేవు. మళ్ళీ ఆ పక్షి రూపంలోంచి మామూలు నీ సహజమైన రూపంలోకి రాకుండానే నువ్వు వధింపబడతావు. అందుకని నువ్వు వధింపబడడం మాత్రం ఖాయం అని చెప్తున్నాడు అన్నమాట. బ్రవీమి త్వాం హితం వాక్యం క్రియతాం ఔర్ధ్వదేహికం సుదృష్టా క్రియతాం లంకా జీవితం తే మయి స్థిరం.
నీకు హితమైనటువంటి మాట నేను చెప్తున్నాను. అందువల్ల క్రియతాం ఔర్ధ్వదేహికం అంటే దేహం ఉన్నప్పుడు అయినటువంటిది కాకుండా దేహం అయిపోయిన తర్వాత, ఊర్ధ్వం అంటే ఆ తర్వాత అన్నమాట. ఆ తర్వాత ఉన్నటువంటి పని ఏది ఉందో అది నువ్వు చేసుకోవాలి. అంటే నువ్వు వేరే లోకంలోకి వెళ్ళిపోతావు కదా శరీరం వదిలేశాక. ఆ వేరే లోకంలో వెళ్ళేప్పుడే అప్పుడు దానము, పుణ్యకర్మలు మొదలైనటువంటివన్నీ ఇప్పుడు చేసినటువంటి వాటికి ఫలితం అనేటువంటిది అప్పుడు వస్తుంది, ఇప్పుడు చేసినట్లయితే. అందుకని నువ్వు ఇప్పుడు ఆ పని, దానం, పుణ్యం అని చేయాల్సిన అవన్నీ కూడా ఇప్పుడే తీసేసుకో. ఇక తీసేసుకుని లంకను ఒకసారి బాగా చూసుకో ఒకసారి. ఎందుకంటే నువ్వు ఇంకా జీవించి ఉన్నావు, ప్రాణాలతో ఉన్నావు, నా అధీనంలో ఉన్నావు. నువ్వు సుదృష్ట క్రియతాం లంక జీవితం తే మయి స్థిరం. తే జీవితం, నీ యొక్క జీవితం మయి నాయందు స్థిరం, నాయందు స్థితమై ఉంది, అంటే నా యొక్క వశంలో ఉంది. అందుకని నువ్వు నీ లంకను ఒకసారి, నీ దృష్టి ఒకసారి సారించి ఒకసారి చూసుకో చివరిసారిగా. ఇంక నువ్వు తర్వాత నీ భౌతిక శరీరం ఉండదు కాబట్టి నువ్వు ఇక చూసుకోవడానికి అవకాశం ఉండదు అని అర్థం అన్నమాట. అందుకని ఈ లోపలే నువ్వు తర్వాత శరీరం వదిలేసిన తర్వాత నీకు ఉండవలసినటువంటి ఉత్తమ గతుల కోసం ఇప్పుడే నువ్వు కాస్త మంచి పని ఏమైనా ఉంటే, పుణ్య కర్మ ఏమైనా ఉంటే చేసుకో. నువ్వు దానం మొదలైనటువంటి ఈ లోపల చేసేసుకో అంటున్నాడు. ఇత్యుక్త సదు తారేయో రామేణ క్లిష్టకర్మణ జగామ ఆకాశమావిశ్య మూర్తిమానివ హవ్యవాట్. ఈ విధంగా మహత్తరమైనటువంటి కర్మ చేసేటువంటి వాడు రాముడు రామేణ అక్లిష్ట కర్మణ. మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాడు వాల్మీకి మహర్షి. రాముడు అక్లిష్ట కర్ముడు అనేటువంటిది ఇంతకుముందు చాలాసార్లు మనకి ప్రయోగించాడు ఆయన. మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాడు. అంటే రాముడు ఏ పని చేసినా కూడా క్లేశం అంటే కష్టమే ఉండదు ఆయనకి, చాలా తేలిగ్గా చేస్తాడు. అలా అక్లిష్ట కర్ముడైనటువంటి రాముడు ఈ విధంగా చెప్పిన తర్వాత తారేయ అంటే తారాసుతుడైనటువంటి అంగదుడు జగామాకాశమావిశ్య ఒకసారి ఆకాశంలోకి ఎగిరేశాడు. ఎలాగా? మూర్తిమానివ హవ్యవాట్ అగ్ని మూర్తిభవించినటువంటి అగ్నిలాగా ఆయన ఒకసారి ఆకాశంలోకి ఎగిరాడు. సో అతిపత్య ముహూర్తేన శ్రీమాన్ రావణ మందిరం దదర్శ ఆసీనమవ్యగ్రం రావణం సచివై సహా. అలా ఆకాశంలోకి ఒక్కసారి ఎగిరి, రావణుడు ఉన్నటువంటి చోట నుంచి ఆకాశంలోకి ఒకసారి ఎగిరి అక్కడి నుంచి మళ్ళీ ఒక్క ముహూర్త కాలంలో ఆ ఆకాశంలోనే మళ్ళీ రావణాసురుడు ఎక్కడున్నాడు? తన సమావేశ మందిరంలో ఉన్నాడు. మంత్రులందరూ కూడా అక్కడ ఉన్నారు. అక్కడ శాంతంగా కూర్చున్నాడు. మనకేం భయం లేదు అనుకుంటున్నాడు వాడు. మనకేం భయం లేదు, మన సైన్యం అంతటినీ కూడా పెట్టేసాం, మన వాళ్ళు ఏం చేయలేరు, వాళ్ళందరినీ మనం చాలా తేలిక వధించేస్తాం అనుకుంటూ అని ఆ మంత్రులందరూ చెప్పారు కదా వాడికి. అందుకని ఆ మంత్రులతో పాటు కూర్చున్నాడు సింహాసనం మీద, శాంతంగా ప్రశాంతంగా కూర్చున్నాడు. ఈ అంగదుడు అలా పైకి ఆకాశంలోకి ఎగిరి అతిపత్య ముహూర్తేన ఒక ముహూర్త కాలంలో అక్కడ చేరుకొని రావణ మందిరం, ఆ రావణుడు కూర్చున్నాడు కదా, అక్కడ రావణుడిని చూశాడు. ఆ రాజభవనంలో ప్రవేశించాడు. తతస్తస్య అవిదూరేణ నిపత్య హరిపుంగవ దీప్తాగ్నిసదృశస్తథా తస్థౌ అంగద కనక అంగద. అంగదుడు
వానర శ్రేష్ఠుడైనటువంటి వాడు ఆ అంగదుడు. కనకాంగద, శరీరం మీద బంగారు ఆభరణాలు ధరించినటువంటి వాడు అంగదుడు. అటువంటి అంగదుడు ఏం చేశాడంటే తస్య అవిదూరేణ అంటే రావణుడికి దగ్గరలోనే చేరుకున్నాడు. రావణస్య తతస్తస్య అవిదూరేణ నిపత్య హరిపుంగవ, ఆ రావణుడికి దగ్గరికి వెళ్ళాడు. ఎలా ఉన్నాడు? దీప్తాగ్ని సదృశస్తథా, దీప్తాగ్ని సదృశ అంటే వెలుగుతున్నటువంటి అగ్ని జ్వాలలా ఉన్నాడనమాట అంగదుడు. అలా ఉన్నటువంటి వాడై అక్కడ చేరి రావణాసుడికి ఎదురుగుండా నుంచున్నాడు. వాడొక్కసారి ఇదేంటి వీడెక్కడి నుంచి వచ్చాడు రా అని అసలు బయటన ఆగి లోపలికి వెళ్ళే ఒక్కసారి అక్కడికి అలా ఆకాశం ఎగిరి అక్కడ దూకాడనమాట. అక్కడ దూకి రావణాసుడు సింహాసనం మీద కూర్చునుంటే వాడు మంత్రులందరితో కలిసి ఎదురుకుండా వెళ్ళి నుంచున్నాడు. తద్రామవచనం సర్వం అన్యోనాధికముత్తమం సామాత్యం శ్రావయామాస ఆత్మనా. అప్పుడు ఆ మంత్రులతో ముందు తానెవరో చెప్పాడు. తానెవరో చెప్పిన తర్వాత ఆ మంత్రులతో ఉన్నటువంటి రావణాసుడికి అందరికీ వినబడేట్టుగా రాముడు చెప్పినటువంటి మాటల్ని యథాతథంగా, ఒక మాట ఎక్కువ పలకలేదు, ఒక మాట తక్కువ పలకలేదు. రాముడు ఏం చెప్పమన్నాడో అదంతా తూచా తప్పకుండా అంటారు చూసారా, అలాగ తూచా తప్పకుండా యథాతథంగా చెప్పేశాడు వాళ్ళందరికీ వినబడేట్టుగా. ఎలా అంటున్నాడు? దూతోహం కౌసలేంద్రస్య రామస్య అక్లిష్టకర్మణ, నేను అక్లిష్టకర్ముడైనటువంటి రాముడి యొక్క దూతని వచ్చినటువంటి వాడిని నేను. వాయుపుత్రో అంగదో నామ ఎదితే శ్రోత్రమాగత, వాలిపుత్రుడైనటువంటి అంగదుడు నేను. ఎవరనుకుంటున్నావో తెలిసిన వాలిపుత్రుణ్ణి, వాలి కుమారుణ్ణి అని ఎందుకు చెప్పాడు? వాలి అనే పేరు చెప్తే ఉలిక్కి పడతాడు వాడు, ఆ రావణాసుడు. వాలి పేరు చెప్తే ఒకసారి ఉలిక్కి పడతాడు అన్నమాట. అందుకని వాలి కుమారుడిని నేను ఏమనుకుంటున్నావు? వాలిపుత్రోహం అంగద, నా పేరు అంగదుడు. నేను కౌసలేంద్రస్య రామస్య అక్లిష్టకర్మణ రామస్య దూతహాహం. అక్లిష్టకర్ముడు కోసల రాజైనటువంటి వాడైనటువంటి రాముడి యొక్క దూతని. ఎదితే శ్రోత్రమాగత, నా పేరు బహుశా నువ్వు వినే ఉంటావు ఇంతకుముందు, బహుశా నువ్వు వినుండొచ్చు నా పేరు. అహం త్వాం రాఘవో రామ కౌసల్యానందవర్ధన, త్వాం రాఘవో రామ కౌసల్యానందవర్ధన. కౌసల్యాదేవి యొక్క ఆనందాన్ని వృద్ధి పొందించేటువంటి వాడు, ఆవిడ కుమారుడైనటువంటి రాముడు త్వాం ఆహా నీతో అన్నాడు. నిష్పత్య ప్రతియుద్ధస్వ నృశంస పురుషో భవ, నువ్వు చాలా పాపకర్మం చేసినటువంటి వాడివి, అందుకని నువ్వు సరైనటువంటి వాడివి కాకుండా చేసి ఉన్నావు, అందుకని నువ్వు నా ఎదురుకుండా వచ్చి నువ్వు యుద్ధం చేయి నాతో పాటు. హంతాస్మి త్వాం సహామాత్యం సపుత్ర జ్ఞాతి బాంధవాం, నిన్ను నీ కుమారులు, నీ బంధువులు, నీ జ్ఞాతులు అందరితో సహా నిన్ను వధిస్తాను నేను. నిరుద్విగ్నాస్త్రయో లోకా భవిష్యంతి హతే త్వయి, నువ్వు కనుక సంహరింపబడితే 3 లోకాలు ఊపిరి పీల్చుకుంటాయి. 3 లోకాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు హాయిగా మనస్సు వాళ్ళకి ప్రశాంతం అవుతుంది. ఎందుకంటే నువ్వు 3 లోకాలని కూడా అందరినీ కూడా హింస పెట్టినటువంటి వాడు నువ్వు. అందుకని నేను మొత్తం నీ బంధువులతో సహా, నేను జ్ఞాతులతో సహా నేను లేకుండా వధించేస్తే ఈ 3 లోకాల్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రశాంతం అవుతారు, వాళ్ళు అందరూ హాయిగా ఉంటారు. దేవదానవయక్షాణం గంధర్వోరగరక్షసాం
శత్రుమధ్య ఉద్ధరిష్యామి త్వాం ఋషీణాం చ కంటకం. నువ్వు ఎటువంటి వాడివంటే దేవతలు, దానవులు, యక్షులు, గంధర్వులు, ఉరగలు, రాక్షసులు, తర్వాత ఋషులు, వాళ్ళందరికీ కూడా కంటకం. కంటకం అంటే ముళ్ళు. నువ్వు వాళ్ళందరికీ కూడా కంటకం, లోకకంటకుడైనటువంటి వాడే నువ్వు, అటువంటి వాడివి. అందుకని నిన్ను ఇవాళ ఉద్ధరిష్యామి. శత్రువు, నువ్వు అందరికీ శత్రువు అయినటువంటి వాడు కదా. అందుకని ఉద్ధరిష్యామి అంటే ఇక్కడ రెండు అర్థాలు ఉన్నాయి. నువ్వు ముల్లా ఉన్నావు కదా, వాళ్ళందరికీ నిన్ను పీకి పారేస్తా అని అర్థం. అంటే పైకి, హరిష్యామి లాగేస్తాను నిన్ను. ముళ్ళుని ఏం చేస్తారు? గుచ్చుకున్నటువంటి మున్ని పైకి లాగేస్తారు. అలాగే వాళ్ళందరికీ కూడా ముళ్ళు లాంటి వాడు, కంటకుడైనటువంటి వాడు నిన్ను పైకి లాగేస్తాను అనేటువంటిది ఒక అర్థం. ఉద్ధరిష్యామి, వరే నేను ఉద్ధరిస్తారా అంటే ఆయన చేతిలో వీడు చచ్చిపోతే వీడు ఉద్ధరింపబడతాడు, శాప విమోచనం కలుగుతుంది కదా వాడికి. అందుకని విభీషణస్య చ ఐశ్వర్యం భవిష్యతి హతే త్వయి. నువ్వు సంహరింపబడితే నీ ఐశ్వర్యం అంతా ఏదైతే ఉందో అది విభీషణుడికి చెందుతుంది. నచేత్ సత్కృత్య వైదేహీం ప్రణిపత్య ప్రదాస్యసి. లేదంటావా నువ్వు వెంటనే సీతాదేవిని తీసుకొచ్చి నాకు అప్పచెప్పి నాకు శరణు వేడు. ఈ రెండిట్లో ఏదో ఒకటి చెయ్యి, ఎక్కువ సమయం లేదు. ఇత్యేవం పరుషం వాక్యం బ్రువాణే హరిపుంగవే అమర్షవసమాపన్నో నిశాచర గణేశ్వర. ఇలా రాముడు ఇలా చెప్పాడనేటువంటిది రాముడి యొక్క మాటలని చెప్పేవాడికి వాడికి చాలా కోపం వచ్చింది, వాడికి రావణాసుడికి. మరి వాడు అహంకారి కదా, వాడు అహంకారం, దర్పం ఇవన్నీ కలిగినటువంటి వాడు. అందుకని వాడికి ఇవన్నీ రుచిస్తాయా? వాడికి వెంటనే కోపం వచ్చింది. నిశాచర గణేశ్వర అంటే రాక్షస గణాలకి ఈశ్వరుడు అయినటువంటి వాడు, అధిపతి అయినటువంటి వాడికి అమర్షవశం ఆపన్న. వాడు వెంటనే చాలా అమర్షం, చాలా రోషం వచ్చేసింది వాడికి. నాకు ఇలా కబరంపిస్తాడా, నన్ను ఇలా అంటాడా అని. తతస్స రోషమాపన్న శశాస సచివాంస్తదా. ఈ విధంగా రోషాన్ని పొందినటువంటి వాడై సచివాన్ వాళ్ళ మంత్రులందరినీ కూడా శాసించాడు. ఏమని? గృహ్యతామితి దుర్మేధ వధ్యతామితి అసకృతం. వీడిని పట్టుకోండి, ముందు బంధించండి దుర్మార్గుణ్ణి, ఇలాంటి మాటలు మాట్లాడినటువంటి వాడిని చంపేయండి అని ఆజ్ఞాపించాడు. వాళ్ళు రాక్షసులైనటువంటి వాళ్ళంతా, అమాత్యులు, వాడు భటులు వాళ్ళంతా ఉన్నారు కదా, వాళ్ళతో చెప్పాడు ముందు వీడిని బంధించేసి తర్వాత వాడిని చంపేయండి వానరుణ్ణి అన్నాడు. రావణస్య వచ శ్రుత్వా దీప్తాగ్నిమివ తేజస జగృహుస్తం తతో ఘోరాశ్చత్వారో రజనీచరాః. రావణుడి యొక్క మాట, ఆజ్ఞను విని భయంకరమైనటువంటి వాళ్ళు, జ్వలిస్తున్నటువంటి అగ్నిలా ఉన్నటువంటి 4 రాక్షసులు వాళ్ళు వచ్చి అంగదుడిని పట్టుకున్నారు. అంగదుడు ఏం చేశాడంటే గ్రాహయామాస తారేయః స్వయం ఆత్మానమాత్మవాన్. వాడు కావాలని వాళ్ళ చేత పట్టుబడ్డట, లేకపోతే వాడు పట్టుకోలేరు వాడిని స్వయం తానంతట తానే ఆత్మానం గ్రహయామాస, వాళ్ళు తను బంధించేట్టుగా తానే పడ్డాడు అన్నమాట వాళ్ళ చేత కావాలని అంగదుడు. అలా చేశాడు. చేస్తే జగృహస్థం తతో, అప్పుడు ఎందుకు చేశాడు అలాగా అంటే బలం దర్శయితుం వీరో యాతు ధానగణే తదా. వాడు ఎందుకు చేశాడు, ఎందుకు పట్టుబడ్డాడు కావాలని వాళ్ళకంటే ఆ రాక్షసులకి తన యొక్క బలం ఏమిటో చూపించడం కోసం.
వాడు కావాలని వాళ్ళకి పట్టుబడ్డాడు వాడి చేతిలో. ఎందుకో తన బలం ఏమిటో ఇప్పుడు చూపించడం కోసం. లేకపోతే ఏముంది, వాడు ఒక్కసారిలో ఎగిరి వెళ్ళిపోతాడు, వాడిని ఏమి పట్టుకోలేరు వీళ్ళు. కావాలని పట్టుబడ్డాడు, వీడిని వధించమన్నాడు కదా, వాళ్ళకి తన బలం ఏమిటో చూపించడం కోసం పట్టుబడ్డాడు. సతాన్ బాహుద్వయాసక్తాన్ ఆదాయ పతగానివ ప్రసాదం శీల సంకాశం ఉత్పపాతాంగదస్తదా. అప్పుడు ఏం చేశాడో తెలిసిన వాడు అంగదుడు, తన్ని పట్టుకున్నటువంటి ఆ నలుగురు ఉన్నారు కదా, ఆ పట్టుకున్నటువంటి నలుగురిని కూడా వాడు గట్టిగా తను 2 చేతులతో ఇటిద్దరిని గట్టిగా పట్టుకున్నట్టు. ముందు తన్ని పట్టుకొని ఇచ్చాడు, తన్ని బంధించడం కోసం పట్టుకున్నారు. తను దొరికిపోయినట్టుగా, వాళ్ళు కావాలని దొరికిపోయినట్టుగా వాళ్ళని పట్టుకొని ఇచ్చాడు. వాళ్ళు అనుకున్నారు, హాహాహా పట్టేసుకున్నాం వీడిని అనుకున్నారు వాళ్ళు. రావణాసుడు చూస్తున్నాడు ఎదురుకుండా, అరే వాడిని ముందు బంధించండి, తర్వాత వాడిని చంపేయండి అన్నాడు. వాళ్ళ నలుగురు వచ్చారు, 4 భయంకరమైన వాళ్ళు పట్టుకున్నారు. ఇటిద్దరు పట్టేసుకున్నారు. ఇటు కావాలని పట్టుకొని ఇచ్చాడు, వాళ్ళు చిక్కిపోయినట్టుగా. వాళ్ళు పట్టుకున్న తర్వాత ఏం చేశాడు, ఈ చేత్తో ఇద్దరిని ఇలా నలిపి పట్టేసుకున్నాడు. అలా పట్టేసుకుని నుంచున్నట్టుగా ఒక్కసారి పైకి ఎగిరట్ట. ఎక్కడున్నాడు ఆ ప్రాసాదం ఎంత ఎత్తుగా ఉంటుంది, రావణాసురుడు ఉన్నటువంటి భవనం యొక్క ప్రాసాదం చాలా పెద్దది. ఒక్కసారి ఆ కప్పు ఎగిరిపోయేట్టు పైకి ఎగిరట్ట. ప్రాసాదం శీల సంకాశం, పెద్ద కొండలా అంత ఎత్తైనటువంటి ప్రాసాదం ఉంది అది. ఉత్పతాత్ అంగదస్తదా, దాని మీకు ఎక్కిపోయేట, పైకి ఎక్కేసేట. తస్య ఉత్పత వేగేన నిర్ధూత తత్ర రాక్షసా భూమౌ నిపతితా సర్వే రాక్షసేంద్ర పశ్యతః. ఒక్కసారి అక్కడి నుంచి అలా పైకి ఎగిరేపటికి వాడి చేతిలో ఉన్నటువంటి 4 రాక్షసులు ఉన్నారు కదా, వాళ్ళు నలిగి కింద పడి, రావణాసురుడు చూస్తుండగానే వీడి చేతిలో అప్పటికే నలిగిపోయారు వాళ్ళు. ఇద్దరిని పెట్టేసుకుంటే వాడు పట్టుకుంటే నలిగిపోయారు వాళ్ళు కాస్త వీడి పైకి కప్ప మీకు ఎగిరేపటికి వాళ్ళ చేతి ఆ పైనుంచి అంత ఎత్తు నుంచి కింద పడ్డారు. ఇంకా పని లేవలే వాళ్ళు. రావణాసురుడు చూస్తూనే ఉన్నాడు. రాక్షసేంద్రస్య పశ్యతః, ఆ రాక్షసేంద్రుడు అయినటువంటి వాడు చూస్తుండగానే వీళ్ళని పట్టుకోవడం, వీళ్ళిద్దరినేను ఎగరడం, అక్కడి నుంచి ఆ దెబ్బకి వీళ్ళు కింద పడడం, అలా అయిపోవడం చూశాడు వాడు. తత ప్రసాద శిఖరం శైలశృంగమివోన్నతం చక్రామ రాక్షేంద్రస్య వాలిపుత్ర ప్రతాపవాన్. అప్పుడు ఏం చేశాడంటే, ఆ పైన ప్రసాదం పైకి ఎక్కాడు కదా, శైలం పెద్ద కొండలాగా అంత ఎత్తుకున్నటువంటిది, ప్రసాద శిఖరం, ఆ శిఖరం మీకు ఎక్కాడు. శైలశృంగమివోన్నతం అంటే కొండ యొక్క శిఖరంలాగా ఆ ప్రసాద శిఖరాన్ని ఎక్కేశాడు. ఎక్కేసి చక్రామ చుట్టూ తిరిగట్టు దాని మీద. రాక్షసేంద్రస్య, అప్పుడు వాడు చూస్తుండగా అలా తిరిగి పఫాలచ తదాక్రాంతం దశగ్రీవస్య పశ్యతః పురా హిమవత శృంగం వజ్రేణేవ విదారితం. అప్పుడు ఏం చేశాడంటే, రావణాసురుడు చూస్తుండగానే తన కాళ్ళతో ఒకసారి ఇలా తన్నేట ప్రసాదాన్ని, ఆ శిఖరాన్ని. ఏది రావణాసురు యొక్క ఆ భవనం యొక్క శిఖరం మీద ఉన్నాడు కదా, ఒకసారి కాళ్ళతో తన్నేప్పటికీ పూర్వం ఇంద్రుడి యొక్క వజ్రం తగిలి హిమవంత్ పర్వతం యొక్క పైన శిఖరం అలా ఒకసారి విరిగి పడిందిట. అలాగా ఈ రావణాసురు యొక్క ఆ ప్రసాద భవనం యొక్క శిఖరం ఉందే ఒకసారి విరిగి కింద పడిపోయింట. ఒకసారి తన్నేప్పటికి కాలుతో తన్నాడంతే, తొక్కాడంతే, పడిపోయింది. భంక్త్వా ప్రసార శిఖరం నామ విశ్రావ్య చాత్మన వినజ్యసు మహానాదం పపాత విహాయస. ఈ విధంగా గట్టిగా ఒక తన్నుదన్నే ప్రాకారాందంతా కూడా విరగ్గొట్టేసి కింద పడేసి గట్టిగా సింహనాదం చేసి అక్కడి నుంచి ఆకాశంలోకి ఎగిరిపోయాడు. వీడేం పట్టుకుంటారు వాడిని? వీడు చూస్తున్నాడు, ఏం చేయలేక రావణాసురుడు.
వ్యధయన్ రాక్షసాన్ సర్వాన్ హర్షయంశ్చాపి వానరాన్ స వానరాణం మధ్యే తు పార్శ్వముపాగత. ఈ విధంగా రాక్షసులందరికీ కూడా గుండెలు దడబుట్టించి వానరులందరికీ సంతోషం కలిగించేట్టుగాను వచ్చి రాముడి యొక్క పక్కన వాలాడు. ఆకాశం నుంచి కిందకి దిగాడనమాట అంగదుడు. రావణస్తు పరం చక్రే క్రోధం ప్రసాద దర్శన. రావణాసుడికి చాలా కోపం వచ్చింది. ఎందుకని వాడి పెద్ద భవనం, చాలా గట్టి భవనం అది, దాని పైకప్పంతా లేపేశాడనమాట. వాడికి చాలా కోపం వచ్చింది. రావణస్తు పరం చక్రే క్రోధం ప్రసాద దర్శనాత్ వినాశం చ ఆత్మన పశ్యన్ నిశ్వాస పరమో అభవత్. అప్పుడు అది ఈ విధంగా తన యొక్క ప్రసాదాన్ని నాశనం చేయడం అవి చూశాడు. వాడు చూసి ఏం చేస్తాడు, కోపం వచ్చింది కానీ ఏం చేస్తాడు, వాడు అప్పటికే ఎగిరెళ్ళిపోయాడు. ఇంకా ఏం చేయలేక గట్టిగా నిట్టూర్పు విడిచెట్ట. రామస్తు బహుభిర్ హృష్టైర్ వినదద్భి ప్లవంగమై మృతో రిపువధాకాంక్షి యుద్ధాయ ఏవ అభ్యవర్తత. ఇంకా రాముడు ఏం చేశాడంటే ఇంకా అంగదుడు కూడా రాయబారం పంపించాడు చివరికి. అప్పుడు కూడా వాడేం మారలేదు. ఇంకందుకని చాలా హర్షంతో గర్జిస్తూ తన యొక్క విరోధుల్ని అయినటువంటి వాళ్ళని చుట్టుముట్టేసేసి వాళ్ళని వధించడం కోసం సిద్ధమయ్యాడనమాట. ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఇక తప్పదు వాళ్ళని వధించడం. అంటే రాముడు ఎందుకంటే ఇంతమంది పాపం వాడు రాజు ఎదవవాడు, వాడి వల్ల ఎంతోమంది మిగతా వాళ్ళు చచ్చిపోతున్నారు. కానీ తప్పదు, వాడికి మరి వాడి యొక్క సేవలో ఉన్నటువంటి వాళ్ళు. అందుకని ఒకసారి పోని చూద్దాం, ఒకవేళ వాడికి బుద్ధి మారితే అందరూ బతుకుతారు కదా, అది రాముడి యొక్క ఉద్దేశం. రాముడు ఎంతసేపటికి కూడా వాళ్ళు బతుకుతారు, రాక్షసులు అయితే మాత్రం రాక్షసులందరూ చచ్చిపోవాలి అని రాముడు అనుకోడు ఎప్పుడు. కానీ వాళ్ళు చచ్చిపోతామంటే ఆయన ఏం చేస్తాడు, వాళ్ళు కాదు మేము చేస్తా ఉన్నారు వాళ్ళు, మరి ఇంకా ఆయన ఏం చేస్తాడు. ఆ విధంగా అప్పుడు సుషేణస్తు మహావీర్యో గిరికూటోపమో హరి బహుభిః సంవృతస్తత్ర వానరైః కామరూపిభిః సద్వారాణి సంయమ్య సుగ్రీవ వచనాత్ కపిః పర్యక్రామత దుర్ధర్షో నక్షత్రాణీవ చంద్రమాః. రాత్రిపూట ఆకాశంలో నక్షత్రాలు మధ్యలో చంద్రుడు ఎలా అయితే గమనం చేస్తూ ఉంటాడో, ఆకాశంలో రాత్రిపూట చూస్తుంటే వెన్నెల రోజుల్లో ఆకాశం వైపు చూస్తే మనకి అన్ని నక్షత్రాలు మిణుకుమంటూ ఉంటాయి. చంద్రుడు బాగా వెలుతురు మంచి ప్రకాశంతో ఉంటాడు. నక్షత్రాలు యొక్క గమనం ఎక్కువ మనకి కనిపించదు, ఎందుకంటే చాలా పైన ఉంటాయి నక్షత్రాలు కాబట్టి. చంద్రుడి యొక్క గమనం మనకు కనిపిస్తూ ఉంటుంది. చంద్రుడు వేగంగా కదులుతూ ఉంటాడు. అలా ఎలా అయితే చంద్రుడు ఉన్నాడో ఆ నక్షత్రాల్లో ఉన్నటువంటి దాన్ని వాటికంటే బాగా కనిపిస్తూ ఆ మధ్యలో తిరుగుతున్నాడో, అలాగా ఈ సుషేణుడు అనేటువంటి ఆయన ఉన్నాడే సేనాపతి, ఈ సుషేణుడు ఆయన చాలా ఎలా ఉంటాడు, గిరికూటోపమః. ఆయన మహా పర్వత శిఖరంలాగా ఉంటాడు, పెద్ద శరీరం, పర్వత శిఖరంలాగా ఉంటాడు, చాలా బలవంతుడు. ఆయన ఏం చేశాడంటే చాలామంది వానరులతో కలిసి బహుభిర్ వానరైః సంవృతః తత్ర, వాళ్ళు ఎటువంటి వాళ్ళు, కామరూపిభిః, ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరించగలిగేటువంటి వాళ్ళ ఆ వానరులందరూ కూడా, ఈ సుషేణుడితో కూడా ఉన్నటువంటి వానరులందరూ కూడా అసలు అంచుమించుగా అందరు వానరులు అంతే, అందులో వీళ్ళు బాగా శ్రేష్ఠులైనటువంటి వాళ్ళు. అందుకని ఏ రూపం కావాలంటే ఆ రూపం ఎప్పుడు కావాలంటే అప్పుడు ధరించగలరు, మార్చేయగలరు అనమాట. అందుకనే ముందు యుద్ధానికి ముందు బయలుదేరే ముందు రాముడు అందరికీ ఏం చెప్పాడంటే, ఓయ్ మీ వానరులో ఎవరు కూడా మనుష్యుల వేషంలో మాత్రం వేయకండి, కామరూపం అంటే ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరిస్తారు, మనుష్యుల రూపం ధరించకండి. ఎందుకంటే మనుష్య రూపం ధరించి మేము 7గురమే ఉంటాం,
విభీషణుడు ఆయనతో వచ్చినట్టు 4 మంత్రులు, నేను మా తమ్ముడు, మీరందరూ వానర రూపంలోనే ఉండండి, లేకపోతే మనం ఎవరెవరిని చంపుతున్నామో అర్థం కాదు అని చెప్పాడు ముందే రాముడు. అందుకని వీళ్ళందరూ కామరూపులైనటువంటి వాళ్ళు. అటువంటి భయంకరమైనటువంటి వాళ్ళు సుగ్రీవుడి ఆజ్ఞతో వీళ్ళు ఏం చేశారంటే అన్ని ద్వారాల దగ్గర ఒక్కోసారి తిరుగుతున్నారు. అన్ని ద్వారాల దగ్గర కూడా వాళ్ళు తిరిగి ఆ ద్వారాలు బయటన లోపలేమో రావణాసుడి యొక్క సైన్యం ఉంది, ద్వారాల బయట రాముని యొక్క సుగ్రీవుడి యొక్క సైన్యం ఉంది. అందుకని వీళ్ళు అలా చుట్టూ తిరిగి చూస్తున్నారన్నమాట. చూసి ఎలా ఉంది ఏమిటి అన్నీ సరిగ్గా ఉన్నారా లేదా, శత్రువు కనుక మీదకి వస్తే ఏం చేయాలి అనేటువంటిది చూస్తున్నారన్నమాట. తేషాం అక్షౌహిణి శతం సమవేక్ష్య వనౌకసాం లంకాం ఉపనివిష్టానాం సాగరం చ అభివర్తతాం రాక్షసా విస్మయం త్రాసం జగ్ముస్తథా అపరే సమరే హర్షాత్ హర్షమేవ ఉపపేదిరే. ఆ లంక మీద, లంక చుట్టూ అంతా కూడా చేరి సముద్రం దాకా వానరుల యొక్క సైన్యం 100 అక్షోహిణులు సైన్యం ఉంది. ఆ సైన్యం అంతా కూడా చూసి ఆ లోపలటువంటి రాక్షసులు పైన చూశారు. వాళ్ళ భవనాల మీకు చూస్తారు కదా, చూసి వాళ్ళు భయం పుట్టింది వాళ్ళకి. ఓరి నాయన ఇదేమిటి ఈ సైన్యం ఎక్కడ అంతు కనబట్టలేదు, ఈ వానర సైన్యం అంతా కూడాను. ఆ లంక మీద చూస్తే పైనుంచి ఆ కొండ మీద ఆ సముద్రం దాకా ఈ సైన్యం అంతా కనిపిస్తోంది. అది చూసి వాళ్ళు భయం అయిపోయారు, వాళ్ళు భయపడ్డారు రాక్షసులు. ఆ చూసినటువంటి వాళ్ళు, మిగిలినటువంటి వాళ్ళు యుద్ధభూమిలో నుంచున్నటువంటి వాళ్ళు ఉన్నారే, వాళ్ళు మాత్రం ఉత్సాహంతో ఉన్నారు యుద్ధం చేయడానికి. కృత్సం హి కపిభిర్వ్యాప్తం ప్రాకార పరిఖాంతరం దదృశు రాక్షస దీనా ప్రాకారం వనరీకృతం హాహాకారమకుర్వంత రాక్షస భయమాగతా. అప్పుడు లంక యొక్క 4 వైపులా ఉన్నటువంటి గోడ, అంటే ఆ చుట్టూ ఉన్నటువంటి చాలా పెద్ద ప్రహరీ అన్నమాట లంక చుట్టూ. దాని చుట్టూ చాలా లోతైనటువంటి అగర్తలు ఉన్నాయి. అంటే నీరు బాగా నిండి లోతుగా ఉన్నటువంటివి అగర్తలు అంటారు అవి. ఈ రకంగా తమ గోడల చుట్టూ ఉన్నటువంటివి ఇవే ఉంటాయని పైకెక్కి చూస్తే దీని అవతల ఇంకో ప్రాకారం కనిపిస్తుంది. ఏమిటా ప్రాకారం అని చూస్తే అంత వానర సైన్యం. లంక యొక్క గోడలన్నీ చుట్టూ ఉన్నాయి పెద్ద పెద్ద ప్రాకారాలు. ఆ ప్రాకారం బయట అగర్తలు ఉన్నాయి. ఇప్పుడు పైనుంచి చూస్తే ఏమిటి ఇంకో ప్రాకారం ఏమిటి కనిపిస్తుందని చూసారు. ఆ ప్రాకారం ఏమిటంటే వానర సైన్యం అనమాట. అది చూసి భయపడిపోయారు రాక్షసులు. లోపల భయపడిపోయి హాహాకారాలు చేస్తారు, అమ్మో అమ్మో అని. తస్మిన్ మహాభీషణకే ప్రవృత్తే కోలాహలే రాక్షసరాజయోధా ప్రగృహ్య రక్షాంసి మహాయుధాని యుగాంతవాత ఇవ సంవిచేరు. అలాగా ఆ రాక్షసరాజైనటువంటి రావణాసుడి యొక్క వాళ్ళ దాంట్లో వాళ్ళ వైపు నుంచి యుద్ధం చేసేటువంటి వాళ్ళు ఉన్నారే రాక్షసులు, వాళ్ళందరూ కూడా ఆయుధాలు తీసుకున్నటువంటి వాళ్ళై ప్రళయకాలంలో ఉన్నటువంటి వాయువులాగా ప్రచండమైనటువంటి విధంగా లోపల తిరుగుతున్నారు వాళ్ళు. ఇప్పుడు మనం 42వ సర్గలోకి ప్రవేశిస్తున్నాం. తతస్తే రాక్షసాస్తత్ర గత్వా రావణమందిరం నివేదయన్ పురీం రుద్ధాం రామేణ సహ వానరై. ఆ రాక్షసులందరూ కూడా అలా చూశారు పైనుంచి. ఆ బురుదులు అవి ఉంటాయి కదా, తర్వాత ఆ కోట గోడలవి పెద్ద పెద్దగా ఎల్లుపుగా ఉంటాయి, దాని మీద చూశారు వీళ్ళు. చూస్తే చుట్టూ ఎక్కడ ఖాళీ లేకుండా చుట్టేసున్నారు వానర సైన్యం అంతా. వాళ్ళు వెళ్ళి వెంటనే రావణాసుడి దగ్గరికి వెళ్ళి రావణాసుడితో వాళ్ళు చెప్పారన్నమాట. ఏమని, మన లంకానగరం అన్ని వైపులా కూడా వానరులు
రుద్ధాతు నగరీం శ్రుత్వా జాతక్రోధో నిశాచర విధానం ద్విగుణం కృత్వా ప్రాసాదం చాప్యరోహత. అప్పుడు ఏం చేశాడంటే వాడికి చాలా కోపం వచ్చింది రావణాసుడికి. వాడికి వెళ్ళి చెప్పారు రాక్షసుడు, ఓరి బాబాయ్ వాళ్ళు అసలు మనం అంతు కనబట్టలేదు, వాడు పైకెక్కి చూశారు కదా, మన అంతు కనబట్టలేదు బయట, అసలు మన ప్రాకారం అవతల ఇంకో ప్రాకారంలో కనిపిస్తుంది, ఏమిటంటే అదంతా కూడా వానర సైన్యం, ఎక్కడ దాకా ఉందో అంతు కనబట్టలేదు, చుట్టుముట్టేశారు, మనం ఇంక బయటికి వెళ్ళడానికి అవకాశం కూడా లేదు అని వెళ్ళి చెప్పారు వాడు రావణాసుడికి. వాడికి చాలా కోపం వచ్చింది, జాత క్రోధ, చాలా కోపం వచ్చింది. వచ్చి లంకలో రక్షణ విధానం అంతా కూడా చేశాడు కదా, దాన్ని ద్విగుణీకృతం చేశాట, ఇంకా ఎక్కువ మందిని పెట్టి వాడు వెళ్ళి ఆ ప్రాకారం ఎక్కాడు చూద్దామని. సదర్శ వృతాం లంకాం సశైల వనకాననాం అసంఖ్యైర్హరిగణై సర్వతో యుద్ధకాంక్షిభి. వాడు పైకెక్కి చూస్తే ఎలా ఉంది, లంక చుట్టూ ఉన్నటువంటి పర్వతాలు, అరణ్యాలు, సముద్రం దాకా ఎక్కడా కూడా కొంచెం కూడా ఏమాత్రము జాగా లేకుండా నిండిపోయి వానర సైన్యం అంతా చుట్టూ ఉంది. అందరూ కూడా ఎప్పుడు యుద్ధం ప్రారంభిద్దామా అని చెప్పి యుద్ధం కోసం సిద్ధంగా ఉన్నటువంటి వానర సైన్యం అంతా కూడా కనిపించింది రావణాసుడికి. సదృష్ట్వా వానరై సర్వైర్వసుధాం కపిలీకృతాం కథం క్షపయితవ్యా స్యుః ఇది చింతాపరో అభవత్. వాళ్ళు చూసేట రావణాసుడి పైకెక్కి, ఈ రాక్షసులు ఎక్కువ మంది నల్లగా ఉంటారు, ఈ వానరులు ఎక్కువ మంది తెల్లగా ఉన్నారు. పైకెక్కి చూస్తే ఆ లంక చుట్టూ ఉన్నటువంటి భూభాగం అంతా కనబడకుండా కప్పివేస్తున్నారు కదా, అంతా కూడా తెల్లగా కనిపిస్తుంది. అలా కోట్ల మంది ఉన్నారు కదా మరి వానరులు, చుట్టూ అంతా కూడా మూసేసి ఉంది. అది చూసి వీడు రావణాసురుడు, అరే భూమి అంతా కూడా అసలు భూమి కొంచెం కూడా కనబట్టలేదు, నేల కనబట్టలేదు అసలు. అలా చూసి మనసులో ఆలోచిస్తున్నాడు, వీళ్ళు ఇంతమందిని ఎలా మనం చంపగలం, వీళ్ళ వినాశం ఎలా చేయాలి, మనం ఏం చేయాలి అని ఆలోచిస్తున్నాడు. స చింతయిత్వా శుచిరం ధైర్యమాలంభ్య రావణ రాఘవం హరియూధాంశ్చ దదర్శ ఆయతలోచన. వాడు చాలాసేపు ఆలోచించాడు, ఎలా వీళ్ళని సంహరించాలి. ఇంత అసలు ఎక్కడ చూసినా చెట్ల నిండా పర్వతాల నిండా సందు లేకుండా అందరూ వానరులు కనిపిస్తున్నారు. మొత్తం ఎక్కడా కూడా కొంచెం కూడా భూమి కనిపించట్లేదు. దాంతో వాడికి చాలా భయం వేసింది. బయటికి మాత్రం చాలా గంభీరంగా ఉంటాడు, కానీ లోపల వీళ్ళంతమందిని మనం ఎలా సంహరిస్తాం, ఏం చేయాలి మనం అని ఆవిడ కొంచెం ధైర్యం తెచ్చుకుని మళ్ళీ చూస్తే రాముడు ఎక్కడున్నాడు, తర్వాత వానర సైన్యం యొక్క సేనాపతులు ఎక్కడున్నారో చూసేట. రాఘవ సహసైన్యేన ముదితో నామ పుప్లువే లంకాం దదర్శ గుప్తాం వై సర్వతో రాక్షసైర్వృతాం. రామచంద్రుడు ఏం చేస్తున్నాడు, ఇంకా ముందుకు వెళ్తున్నాడు. ఆయన లంక అంతా కూడా రాక్షసుల లోపలంతా కూడా సురక్షితంగా ఉన్నారు. లోపల అంటే రక్షణకి బాగా వచ్చేటువంటి శత్రువుని ఎదుర్కోవడం కోసం ఎలా ఉన్నారో అవన్నీ ఆయన చూశాడు. అత్ర సా మృగసేవాక్షి మత్కృతే జనకాత్మజ పీడ్యతే శోకసంతప్త కుశ స్థండిలశాయిని. ఆహా, ఈ లంకలో కదా నా భార్య అయినటువంటి సీత బంధింపబడి ఉంది, ఇక్కడ శోకసంతప్త అయి ఉంది, పీడింపబడుతోంది, భూసేనం చేసి ఉంది ఇక్కడే కదా. నిపీడ్యమానం ధర్మాత్మ వైదేహీమను చింతయన్. ఈ విధంగా రాక్షసుల చేత పీడింపబడుతున్నటువంటి ఆ సీతాదేవిని గురించి ఆలోచించాడు రాముడు. క్షిప్రమాజ్ఞాపయత్ రామో వానరాన్ ద్విషతాం వధే. వెంటనే వానరుల్ని ఇక మొదలుపెట్టండి,
రాక్షస వధం ప్రారంభించండి అని చెప్పేసి ఆజ్ఞాపించాడు. ఎప్పుడైతే సీతాదేవి మనసులోకి వచ్చిందో, అంటే ఎప్పుడూ ఉంటుంది కానీ ఇప్పుడు వీళ్ళు కదా, వీళ్ళ మధ్యలో ఇలా పీడింపబడుతూ ఉంది ఆవిడ అని చెప్పి ఎప్పుడైతే అనుకున్నాడో వెంటనే క్షిప్రం ఆజ్ఞాపయత, వెంటనే ఆజ్ఞాపించాడు రామ. ఏమని? వానరుల్ని ద్విషతాం వధే, శత్రువుల్ని వధించడం ప్రారంభించండి అన్నాడు. అంతే ఒక్కసారి. ఏవ ముక్తేతు వచసి రామేణ అక్లిష్టకర్మణ, వాడు అందుకే సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడంటారు రాముడు అని చెప్పేసి. రాముడు ఎప్పుడైతే ఇలా అన్నాడో ఆ వెంటనే వాళ్ళు సంఘర్షమాణ ప్లవగా అనాదయన్, ఇంక వెంటనే సింహనాదం చేశారు గట్టిగాను. శిఖరై వికిరాం ఏతాం లంకాం ముష్టిభిరేవ ఇది స్మదధిరే సర్వే మనాంసి హరియోధపా. వాళ్ళు ఆ వానర సైన్యాధిపతులు అందరూ ఉన్నారే, వాళ్ళందరూ కూడా మనస్సులో నిశ్చయించుకున్నారు. ఏమనంటే మనం ఇప్పుడు పర్వత శిఖరాలన్నీ పీక్కుని తీసుకొచ్చి సిద్ధంగా ఉన్నారు. పర్వతాల యొక్క శిఖరాలు, శిలలు అవన్నీ తీసుకొచ్చి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు ఇప్పుడు వెంటనే వీటిని వర్షంలా కురిపించి లంకలో ఉన్నటువంటి భవనాలన్నింటినీ కూడా పిండి చేసేద్దాం అని చెప్పి వాళ్ళు నిర్ణయించుకున్నారు. ఉద్యమ్య గిరిశృంగాణి మహాంతి చ శిఖరాణి చ తరంశ్చ ఉత్పాట్య వివిధాన్ తిష్టంతి హరియోధపాహ. వాళ్ళందరూ కూడా చేతుల్లో పెద్ద పెద్ద పర్వతాలను ఇక్కడ చుట్టూను ఆ పర్వతాల యొక్క శిఖరాలని ఇలా విరిచి తెచ్చారట పట్టుకుని. అలాగే పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి, ఆ చెట్లన్నింటినీ కూడా విరిచి పట్టుకొచ్చి సిద్ధంగా ఉన్నారు వాళ్ళందరూ కూడా. ప్రేక్షతో రాక్షసేంద్రశ్చితాన్యనీకాని భాగశ రాఘవ ప్రియకార్మార్థం లంకాం ఆరుహస్తదా. రాక్షసరాజు అయినటువంటి రావణాసుడు ఇంకా అక్కడ చూస్తూనే ఉన్నాడు. రాముడు ఆజ్ఞాపించేశాడు కదా, అందుకని రాముడికి హర్షం, సంతోషం కలిగించడం కోసం వీళ్ళందరూ కూడా వెంటనే లంక యొక్క ప్రాకారాలను ఎక్కేస్తున్నారు, పైకి మొదలుపెట్టారు ఎక్కడం. తే తామ్రవక్త్ర హేమాభ రామార్థే త్యక్తజీవితా లంకామేవ అభ్యవర్తంత సాల భూధరయోధిన. ఈ విధంగా వీళ్ళందరూ కూడా వక్త్రాహ వాళ్ళు ఎలా ఉన్నారంటే, ఈ వానరులు చాలామంది రాగి రంగుతో కూడినటువంటి వాళ్ళ నోరు చూస్తే ఎర్రటి నోరు. మరి వానరుల యొక్క నోరు ఎలా ఉంటుందండి? ఎర్రగా ఉంటుంది. ఎరుపు అంటే తామ్రవర్ణం, రాగి యొక్క రంగులో ఉందన్నమాట, అలా మెరుస్తూ అలా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రామార్థే త్యక్త జీవిత, రాముడి కోసం వాళ్ళ జీవితాలని కూడా వదిలేయడానికి సిద్ధంగా ఉన్నారు, ప్రాణాలు వదిలేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు, ప్రాణాలు ఇవ్వడానికి రాముడి కోసం. వాళ్ళందరూ కూడా లంకామేవ అభ్యవర్తంత వాళ్ళందరూ కూడా వెంటనే చేతిలో సాల భూధర యోధిన, సాల వృక్షాలు, భూధరం అంటే పర్వతాలు ఎక్కువన్నీ కూడా పట్టుకున్నటువంటి వాళ్ళే ఒక్కసారి లంక మీద ఆక్రమణ ప్రారంభించారు వాళ్ళు. తే ద్రుమై పర్వతాగ్రైశ్చ ముష్టిభిశ్చ ప్లవంగమా ప్రాకారాగ్రాణ్య సంఖ్యాని మన్మధుర్స్తోరణాని చ. వాళ్ళు వెంటనే ఏం చేశారు? ఆక్రమణ ప్రారంభించి వాళ్ళు ఆ పెద్ద పెద్ద చెట్లతోనూ పెద్ద పర్వత శిఖరాలను తీసుకొచ్చారు, వాటితోనూ వాళ్ళ యొక్క ముష్టిఘాతం అంటే వాళ్ళ ఇలా పిడికిలు బిగించి వాటితోనూ ఆ పెద్ద ద్వారాలు, ఆ ద్వారాలకు ఉన్నటువంటి తలుపులు ఉన్నాయి కదా, అవన్నీ విరగొట్టడం మొదలెట్టారు లంకానగరం చుట్టూ ఉన్నటువంటి ప్రాకారానికి. పరిఖాన్ పూరయంతశ్చ ప్రసన్న సలిలాశయాన్, ఆ మధ్యలో శత్రువు దాటి రావడానికి వీలు లేకుండా పెద్ద అగర్తలు పెట్టారు, వెడల్పోయినటువంటిది. అవి చాలా లోతుంటాయి, దానిలో మొసళ్ళు భయంకరమైనటువంటి ఉంటాయి, శత్రువులు రాలేరు. వీళ్ళు ఏం చేశారు? ఆ తెచ్చినటువంటి పెద్ద పెద్ద బండరాళ్ళు ఉన్నాయి కదా, కొండరాళ్ళు, అవి అందులో వేసేసి అవి మూసేస్తున్నారు. అవి మూసేస్తే ఏముంది, సైన్యం అంతా తేలిక దాని మీద నడిచి వెళ్ళిపోవచ్చు. అలా చేసేస్తున్నారు కొంతమంది.
పరిఖాన్ పూరయంతశ్చ ప్రసన్న సలిలాశయాన్. అలాగే ఆ పరిఖలు అనేటువంటి దాన్ని అన్నీ కూడా దానిలో రాళ్ళు మట్టి అవన్నీ వేసి మూసేస్తున్నారు అంతటినీ కూడా. పాంసుభి పర్వతాగ్రైశ్చ తృణైశ్చ కాష్టైశ్చ వానరా. దేంతో నింపేస్తున్నారు దాన్ని? ఆ నీళ్లున్నాయే జలాశయంలో ఉన్నటువంటి దాన్ని అంతటినీ కూడా పాంసుభి, పాంసు అంటే ఇసుక పట్టుకొచ్చారు వాళ్ళు. కొంతమంది ఇసుక మోసుకొచ్చారు, సముద్రం ఇసుక అంతా మోసుకొచ్చారు. వెంటనే ఆ సముద్రం ఇసుక తీసుకొచ్చి దాన్ని వేసేస్తున్నారు. పర్వత శిఖరాల దగ్గర తెచ్చినటువంటి రాళ్ళన్నీ వేసేస్తున్నారు అందులో. తృణై గడ్డి తీసుకొచ్చారు వాళ్ళంతా, చుట్టూ అరణ్యంలో గడ్డి ఉంటుంది, ఆ గడ్డి అంతా పట్టుకొచ్చి గడ్డి వేసేసారు అందులో. కాష్టయిశ్చ అంటే పెద్ద పెద్ద వృక్షాలు, ఎండిపోయినటువంటి వృక్షాలన్నీ ఉంటాయి కదా, అవి కూడా తీసుకొచ్చి అందులో పడేసి నింపేస్తున్నారు. తత సహస్రయూధాశ్చ కోటియూధాశ్చ యూధపాహ కోటియూధశతాశ్చాన్యే లంకాం ఆరుహుస్తదా. అప్పుడు వాళ్ళు వేల మంది, కోట్ల మంది, వేల కోట్ల మంది అలాగ వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే వాళ్ళ యొక్క సేనాపతులతో కలిసి ఆ లంక యొక్క ప్రాకారం పైకి ఎక్కేస్తున్నారు. వాళ్ళకి అసలు ఏమీ అడ్డులేదు. కాంచనాని ప్రమర్దంత స్తోరణాన్ని ప్లవంగమాహ. బంగారంతో నిర్మించినటువంటి తోరణాలన్నీ కూడా విరగొట్టేస్తున్నారు. కైలాస శిఖరాగ్రాణి గోపురాణి ప్రమధ్యచ. కైలాస శిఖరంలాగా ఎత్తుగా ఉన్నటువంటి గోపురాలు ఉన్నాయి, అవన్నీ కూడా విరగొట్టేస్తున్నారు. ఆప్లవంత ప్లవంతశ్చ గర్జంతశ్చ ప్లవంగమాహ. వాళ్ళకి ఏముంది, వాళ్ళు ఎగురుతారు, దూకుతారు. ఆప్లవంత దూకుతున్నటువంటి వాళ్ళు, ప్లవంతశ్చ పైనుంచి కిందకు దూకుతున్నటువంటి వాళ్ళు, ఒక చోటు నుంచి ఒక చోటు దూకుతున్నటువంటి వాళ్ళు. గర్జంతశ్చ పెద్ద పెద్ద గర్జనలు చేస్తున్నారు, నాదాలు. లంకాం తాం అభిధావంతి మహావారణ సన్నిభాః. ఆ విధంగా వాళ్ళందరూ కూడా లంకని మొత్తాన్ని అంతటినీ కూడా పెద్ద విధంగా ఆక్రమించడం ప్రారంభించారు. వాళ్ళు గట్టిగా అరుస్తున్నారు వాళ్ళందరూ కూడా. ఏమని? జయతు అతిబలో రామో. మహాబలవంతుడైనటువంటి రాముడికి జయమవుగాక అంటున్నారు అందరూ కూడా. అన్ని కోట్ల మంది ఒక్కసారి అరుస్తున్నారు, రాముడికి జయమవుగాక, జై శ్రీరామ్ అంటూ అరుస్తున్నారు అన్నమాట. అలాగా లక్ష్మణశ్చ మహాబల. అలాగే మహాబలవంతుడైనటువంటి లక్ష్మణుడికి, ఆయనకు కూడా జయం అవుగాక. రాజా జయతి సుగ్రీవో రాఘవేన అభిపాలిత. రాముడి చేత పాలింపబడుతున్నటువంటి మా రాజు అయినటువంటి సుగ్రీవుడికి జయము అని అరుస్తున్నారు. ఇత్యేవం ఘోషయంతశ్చ గర్జంతశ్చ ప్లవంగమాహ. ఈ విధంగా గట్టిగా గర్జిస్తూ గట్టిగా శబ్దం చేస్తున్నటువంటి వాళ్ళు ధావంత లంకాయ ప్రాకారం కామరూపిణ. వాళ్ళు వేషాలు మారుస్తూ ఆ లంక యొక్క ప్రాకారం అనేటువంటిదంతా దాని మీకు ఎక్కేసేస్తారు వాళ్ళందరూ కూడా. వీరబాహు సుబాహుశ్చ ననశ్చ పనసస్తథా నిపీడ్య ఉపనివిష్టాస్తే ప్రాకారం హరియూధపాః. ఏతస్మిన్ అంతరే చక్రు స్కంధావార నివేశనం. ఈ మహా బలవంతులైనటువంటి వీరబాహు సుబాహు నలుడు పనసుడు వాళ్ళందరూ కూడా ఈ వానర సేనాధ్యక్షులైనటువంటి వాళ్ళు ఏం చేశారంటే ఆ లంక యొక్క పెద్ద ఎత్తైనటువంటి శిఖరం ఉంది, ఆ ఎక్కేసి దాని మీద కూర్చున్నారు. కూర్చుని తమ యొక్క సైన్యం అంతటినీ కూడా బాగా గట్టిగా లోపలికి ఇచ్చేస్తూ పూర్వద్వారంతు కుముద కోటిభిర్ దశభిర్ వృత. 10 కోట్ల మందితో కూడుకున్నటువంటి వాడై కుముదుడు అనేటువంటి వాడు ఆవృత్య బలవాంస్తస్థౌ హరిభిర్ జితకాశిభి. ఆ ఈశాన్య కోణంలో ఉన్నటువంటి బలంతో ఆ తూర్పు ఉన్నటువంటి ద్వారం ఉందే, ఆ ద్వారం ఆక్రమించి ద్వారాన్ని బలవంతంగా విరగొట్టడానికి ప్రయత్నం చేస్తారు వాడు. సహాయార్థేత తస్యైవ నివిష్ట ప్రఖసో హరి పనసశ్చ మహాబాహుర్వానరైరభిసంవృత. వీళ్ళకి సహాయం చేసి వీళ్ళకి ఇంకా
సహాయం చేయడం కోసం ఆ ప్రకసుడు అనేటువంటి వాడు, వాడి సైన్యంతో వాడు, పనసుడు అనేటువంటి వాడు, వాళ్ళు కూడా అక్కడికి వచ్చారు. వచ్చి బాగా గట్టిగా ప్రెషర్ పెడుతున్నారు ఆ తూర్పు ద్వారం విరగొట్టడానికి. దక్షిణ ద్వారం ఆసాద్య వీర శతబలి కపి ఆవృత్య బలమాస్తస్థౌ 20 కోటిభిర్వృత. 20 కోట్ల మందితో ఈ శతబలి అనేటువంటి వాడు ఉన్నాడే, ఆ వానర సైన్య సేనాధిపతి, అతను వచ్చి దక్షిణ ద్వారం దగ్గరికి వచ్చాడు. వచ్చి దక్షిణ ద్వారాన్ని పగలగొట్టడం కోసం ప్రారంభించాడు. సుషేణ పశ్చిమద్వారం గత్వా తారాపితాబలి. వైఫై పనిచేస్తుంది కదా, అది అదే కంటిన్యూ చేయొచ్చా? అది వేస్తాడు. రామంజన. సుషేణ పశ్చిమం ద్వారం గత్వా తారాపితాబలి. తారాపిత అంటే తార యొక్క తండ్రి అయినటువంటి వాడు, అంటే సుగ్రీవుడి యొక్క మామగారు అయినటువంటి సుషేణుడు పశ్చిమద్వారం గత్వా, పశ్చిమైనటువంటి ద్వారం దగ్గరికి వెళ్ళి ఆవృత్య బలవాన్ స్తథౌ కోటిభిరావృత. అక్కడ వెళ్ళాడు. అక్కడ వెళ్ళి కోటి మందితో అలాగా వెళ్ళి ఆ పశ్చిమ ద్వారాన్ని ఆక్రమించి అక్కడ ఉన్నాడనమాట. అలాగే తర్వాత ఉత్తర ద్వారం ఉంది. ఉత్తర ద్వారం ఆగమ్య రామ సౌమిత్రిణా సహా. ఇంకా ఉత్తర ద్వారం ఉందే, ఆ ఉత్తర ద్వారం దగ్గరికి లక్ష్మణుడితో కలిసి రాముడే స్వయంగా వచ్చాడు అక్కడికి. ఉత్తర ద్వారం ఆగమ్య రామ సౌమిత్రిణా సహ ఆవృత్య బలవాన్ తస్థౌ సుగ్రీవశ్చ హరీశ్వర. ఆ ఉత్తర ద్వారం దగ్గర రాముడు, లక్ష్మణుడు, వాళ్ళిద్దరితో పాటు సుగ్రీవుడు, వాళ్ళ ముగ్గురు కలిసి ఆ ఉత్తర ద్వారం దగ్గర చేరి ఆ ద్వారం దగ్గర వాళ్ళు ఆక్రమించున్నారు. గోలాంగూలో మహాకాయో గవాక్షో భీమదర్శన వృతకోట్య మహావీర్యాస్త తస్థౌ రామస్య పార్శ్వత. ఆ రాముడు పక్కన గోలాంగూలుడైనటువంటి గవాక్షుడు, గోలాంగూలు అనేటువంటి వానరులో గోలాంగూలు అనేటువంటి వాళ్ళు ఒక ఇదైనటువంటి వాడు, అటువంటి వాళ్ళు యొక్క సైన్యానికి అధిపతి అయినటువంటి వాడు. ఆయన వృతః కోట్యా మహావీర్యా
1,000,000 మంది వానరులతో కలిసి రాముడి పక్కనే వచ్చి ఆ ఉత్తర ద్వారం దగ్గర ఆయన కూడా వచ్చి రాముడి పక్కన ఉన్నాడు. వృక్షాణం భీమకోపానాం ధూమ్రశత్రునిబర్హణ మృతకోట్యా మహావీర్యస్తస్థౌ రామస్య పార్శ్వతః. రాముడికి ఒక పక్కనేమో ఈ గోలాంగూర్ల సైన్యంతో గవాక్షుడు వచ్చి 1,000,000 మందితో ఒక పక్కన ఉన్నాడు. ఇంకో పక్కన వృక్షములు అంటే ఎలుగుబంట్ల సైన్యం ఉంది. ఆ సైన్యం 1,000,000 మందితో ధూమ్రుడు అనేటువంటి వాడు వచ్చి ఇంకో పక్కన రాముడి పక్కన ఆయన సిద్ధంగా ఉన్నాడు. సన్నద్ధస్తు మహావీర్యో గదాపాణిర్విభీషణ వృతో యత్తయిస్తు సచివై తస్థౌ ఎత్ర మహాబలః. అలాగే కవచం మొదలైనటువంటి ధరించినటువంటి వాడు మహాపరాక్రమంతో అయినటువంటి విభీషణుడు చేతిలో గదబుచ్చుకొని తన మంత్రులతో కలిసి ఆయన కూడా రాముడి దగ్గర సిద్ధంగా ఉన్నాడు రాముడితో పాటు. గజో గవాక్షో గవయస్తరభో గంధమాదన సమంతాత్ పరిధావంతో రరక్షుర్హరివాహినీం. ఈ గజుడు గవాక్షుడు గవయుడు శరభుడు గంధమాదనుడు అనేటువంటి ఈ సేనాధిపతులు ఉన్నారే వాళ్ళేం చేస్తున్నారంటే సమంతాత్ పరిధావంత అన్ని వైపులా అటు ఇటు కూడా తిరుగుతూ వాళ్ళ యొక్క వాహిని వాళ్ళ సైన్యం మొత్తాన్ని జాగ్రత్తగా రక్షిస్తూ అటు ఇటు పరిగెడుతున్నారు వాళ్ళు. ఆ విధంగాను అప్పుడు తతః కోపపరీత ఆత్మా రావణో రాక్షసేశ్వర నిర్యాణం సర్వసైన్యానాం ధృతం ఆజ్ఞాపయత్తదా. అప్పుడు ఈ రావణాసురుడు పైనుంచి చూస్తున్నాడు కదా, ఈ మొత్తం అంతా చూస్తున్నాడు. వాడికి కోపం వచ్చింది. వానరులు అప్పుడే ప్రారంభించేశారు, వాళ్ళ లంకని ఆక్రమించడం అనేటువంటి ప్రారంభించారు. చూశాడు వాడు. చూసిన తర్వాత వెంటనే తాను తన మంత్రులందరినీ పిలిచి తన సైన్యానంతటినీ కూడా ఇంకా వాళ్ళు ఎలాగో విరగొట్టేస్తున్నారు. లంక యొక్క ప్రాసాదాలని లంక యొక్క ద్వారాలని అన్నింటినీ కూడా విరగొట్టడం మొదలెట్టారు. ఇంకందుకని రావణాసురుడు ఏం చేశాడంటే మీరు వెంటనే లోపల నుంచి బయటికి నడవండి మీరు, ఎందుకంటే వానరులు లోపలికి వచ్చేస్తున్నారు. వాళ్ళు లోపలికి వచ్చేసారంటే వాళ్ళని ఆపలేం, అందుకని మీరందరూ బయటికి వెళ్ళి వాళ్ళని ఆపండి అని చెప్పి తన సైన్యానికి ఆజ్ఞాపించాడు. ఏతత్ శ్రుత్వా తదా వాక్యం రావణస్య ముఖేరితం సహసా భీమనిర్ఘోషం ఉద్ధుష్టం రజనీచరై. ఈ విధంగా తమ రాజైనటువంటి రావణాసురుడు యొక్క ఆజ్ఞ అవంగానే వీళ్ళందరూ వెంటనే ఎప్పుడైతే ఆయన నుంచి ఆజ్ఞ వచ్చిందో వీళ్ళు భయంకరమైనటువంటి గర్జన చేస్తూ రాక్షస సైన్యం అంతా కూడా లోపల నుంచి బయటికి రావడానికి కదులుతున్నారన్నమాట. ఈ విధంగా ఇంకా ఇప్పుడు వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు ఎదురవడం అనేటువంటిది ఎలా అవుతారో అనేటువంటిది మనం రేపు చూస్తాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ.